డ్యూడ్ మూవీ రివ్యూ. ఇప్పుడే మార్నింగ్ షో చూసొస్తున్న మూవీ అయితే నాకు చాలా నచ్చింది. డ్రాగన్ సినిమా రేంజ్ లో ఉందా అంటే అది సినిమాని అర్థం చేసుకునే వారిని బట్టి. డ్రాగన్ సినిమా వేరు, ఈ సినిమా వేరు. ఈ సినిమా చాలా మెచ్యూరిటీగా అనిపిస్తుంది. ఎమోషనల్ కి ఎమోషన్, కామెడీకి కామెడీ, ఎంటర్టైన్మెంట్ కి ఎంటర్టైన్మెంట్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సినిమాలో. అనవసరమైన సీన్ ఒక్కటి కూడా లేకుండా సినిమాకి కావాల్సింది మాత్రమే తీశారు. కామెడీ కూడా సిచ్యువేషన్ కి తగ్గట్టు చాలా బాగా ప్లే చేశారు. అనవసరంగా ఇరిగించే ప్రయత్నం చేయలేదు. సినిమా ప్లాట్ సింపుల్ గా ఉంటుంది. మన హీరో గగన్, హీరోయిన్ కుందన్ వీళ్ళ లవ్ జర్నీ ఎక్కడి వరకు వెళ్ళింది అనే ప్లాట్ తో స్టార్ట్ అయ్యి వీళ్ళ లైఫ్ లో జరిగిన ఓ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ లైఫ్ ఎలా చేంజ్ అయ్యింది అనే దాన్ని సినిమాలో చూపిస్తారు. సినిమాలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ హీరో ప్రదీప్ రంగనాథ్ గారి యాక్టింగ్ అదిరిపోయింది. ఆ యాటిట్యూడ్ కానీ స్టైల్ కానీ మామూలుగా లేదు. పర్ఫార్మెన్స్ కూడా నవ్వుతూనే ఏడుస్తూ అప్పటికప్పుడే ఫేస్ పై ఎక్స్ప్రెషన్ ని చేంజ్ చేస్తూ ఎక్సలెంట్ గా యాక్ట్ చేశారు. అంతేకాదు కామెడీ టైమింగ్ యాజ్ యూజువల్ గా అదిరిపోయింది. స్టోరీ సెలెక్షన్ మామూలుగా లేదు. లవ్ లైఫ్ స్టోరీస్ తో యూత్ కి మంచి సినిమాలు తీస్తున్నారు. ఎందుకో ప్రదీప్ గారి సినిమాలు ఈజీగా కనెక్ట్ అయిపోతుంటాయి. అలా ఉంది మరి ఆయన స్టోరీ సెలెక్షన్. డ్యూడ్ సినిమాకి ముందు ఓ రిపోర్టర్ ఏముందో తెలుసుగా, మీరు హీరో మెటీరియల్ కాదు అని. ఆ రిపోర్టర్ ని ఒకసారి ఈ సినిమా చూడమని చెప్పండి. అప్పుడు తనకు అర్థమవుతుంది హీరో మెటీరియల్ అంటే అందంగా ఉండడం కాదు, తన ఫేస్ ని మర్చిపోయేలాగా యాక్ట్ చేయడమే. అంతెందుకు, రజనీకాంత్ గారు కూడా అందంగా ఉంటారా? తన టాలెంట్ అండ్ స్టైలిష్ యాక్టింగ్ వల్లే కదా సూపర్ స్టార్ అయ్యింది. ఫేస్ కాదు చూడాల్సింది, యాక్టింగ్ అని రిపోర్టర్కే కాదు అందరికీ అర్థమయ్యేలా చేశాడు ప్రదీప్ రంగనాథన్. సెకండ్ పాజిటివ్, మ్యూజిక్ అదిరిపోయింది. సిచ్యువేషన్ ని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ బాగా సక్సెస్ అయ్యింది. స్టోరీ తెలిసినదైనా టేకింగ్ అండ్ స్క్రీన్ ప్లే మాత్రం చాలా గ్రిప్పింగ్ గా అదిరిపోయింది. సినిమాలో ఉన్న ఎమోషన్ మూవీ మొత్తం క్యారీ అయ్యింది. సినిమాలో ఎన్ని ఉన్నా కూడా వాటన్నింటినీ పర్ఫెక్ట్ గా సెట్ చేశారు. సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరూ బాగా యాక్ట్ చేశారు. మమితా బైజు గారు కూడా ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేశారు. సినిమాటోగ్రఫీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సినిమాకి చాలా బాగా సెట్ అయిపోయింది. సినిమాలో ఉన్న నెగిటివ్ ఏంటంటే, సెకండ్ హాఫ్ కొంతమందికి నచ్చకపోవచ్చు. అందరూ అనుకున్నట్టు కాకుండా మెచ్యూర్ గా అనిపిస్తుంది సెకండ్ హాఫ్. నాకైతే ఇది ప్రాబ్లం అనిపించలేదు, కొంతమందికి అనిపించవచ్చు. ఫైనల్ గా ఈ డూడ్ మూవీ ప్రదీప్ మళ్ళీ హిట్ కొట్టేశాడు. ప్రదీప్ గారి కోసమైనా ఈజీగా హ్యాపీగా చూసేయచ్చు సినిమాని. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.